విపరీతమైన ధన ప్రాప్తి కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి. ఒక ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలంటే మీ ఇంటి వాస్తు బాగుండాలి. వాస్తుపరంగా ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీ ఇంటికి కుబేర యోగం సిద్ధిస్తుంది. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించండి. వాస్తుపరంగా ఇంటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంటి గుమ్మాన్ని అదృష్టం ద్వారంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయను కట్టలేని వారు కలబంద మొక్క వేలాడదీయండి. ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేకపోతే మీ కుటుంబానికి నరదిష్టి సమస్యలు ఏర్పడతాయి. ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అద్దం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి తలుపులకు ఎదురుగా అద్దం ఉండకూడదు. అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలా ఉంటే కటిక పేదరికం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో పూజ గది ఉంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. నూతన గృహంలోకి అడుగు పెట్టేటప్పుడు, అదే విధంగా అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త చీపురులతో ప్రవేశించాలి. కొత్త ఇంట్లోకి చీపుర్లతో అడుగు పెడితే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తర దిశలో మొక్కలను పెంచుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో శ్రీయంత్రానికి చాలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి పూజ గదిలో శ్రీయంత్రానికి ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబం అంతా అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది. ఈశాన్య దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు. ఒకవేళ పెడితే మాత్రం జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఈశాన్యంలో నీటి కుండను ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వంటగదిలో ఉండే ఉప్పుని గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అయితే పొరపాటున కూడా ఉప్పుని స్టీల్ డబ్బాలో పెట్టకూడదు. దీనివల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి. ఇక వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ ని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. గ్యాస్ పొయ్యి తూర్పు దిశలో లేకపోతే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంట్లో ఉండే డబ్బును ఉత్తర దిశలో దాచుకోండి. దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే మీరు పడుకునే మంచం వెనకాల కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి. మంచం వెనక కిటికీలు ఉంటే పీడకలలు వస్తాయి. నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలి ఈకను పెట్టుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు విరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మీ బెడ్రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ 2 మంచాలు ఉండకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం బెడ్రూమ్ లో ఒకే మంచం ఉండాలి. నైరుతి దిశలో బాత్రూమ్ ఉండకూడదు. ప్రతిరోజు ఉదయం సమయంలో మీ ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశించేలా చూసుకోండి. పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. మన ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు. బీరువా పైన పాత వస్తువులను పెట్టకూడదు. బీరువా పైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవిపై బరువులు పెట్టినట్టే. అలాగే మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంలో అన్ని సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇనుప వస్తువులను మంచం కింద పెట్టకూడదు. మనలో చాలా మంది పాత గ్యాస్ న్యూస్ పేపర్లను ఇంట్లో పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్ర ప్రకారం పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉండకూడదు.
చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురును ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మనలో చాలా మంది బాత్రూమ్ లో చీపురును పెట్టుకుంటారు, కానీ పొరపాటున కూడా బాత్రూమ్ లో చీపురు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. వాష్రూమ్ లో ఉండే బకెట్లు నీలం రంగులో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బకెట్లను వాష్రూమ్ లో వాడకండి. మీ ఇంట్లో ఉపయోగించే బకెట్లు ఎరుపు రంగులో ఉండకూడదు. ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మనలో చాలా మంది స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని బకెట్లో అలాగే వదిలివేస్తారు, కానీ పొరపాటున కూడా అలా చేయకూడదు. స్నానం చేసిన తర్వాత బకెట్లో ఉన్న నీటిని పారబోయాలి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే గణపతి పటం ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు. వినాయకుని పటాలు ఎక్కువగా ఉంటే మీ ఇంటి శుభకార్యాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తెచ్చుకోండి. ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అప్పుల సమస్యలు తీరిపోయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా వ్యాపారాలలో లాభాలు రావాలంటే 2 చేతులు పైకెత్తిన లాఫింగ్ బుద్ధను మీ షాప్లో పెట్టుకోండి. వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. మీ ఇంటి గుమ్మం బయట వినాయకుని పటం ఉంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి ఇంటిని తుడుపుకోవాలి, లేకపోతే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇంటి వాస్తు కాబట్టి ఇంటి వాస్తు విషయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలి.